ఫ్లవర్ అనుకుంటున్నా ఫైర్ ఫైర్ علمتي حبيبو علمتي حبيبو دالي علمتي حبيبو يعني رما ويدس برما بلا ندما అందరికీ మరొకసారి నమస్కారం. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినటువంటి మన 50+ ఇయర్స్ బర్త్డే బాయ్కి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఒకసారి గట్టిగా చెప్పడంతో స్వాగతం తెలియజేద్దాం. ఐ థింక్ ఇట్స్ గ్రేట్ సర్ప్రైజ్ ఫర్ హిమ్. డెఫినెట్ గా వాళ్ళ శ్రీమతి గారు అండ్ అలాగే వాళ్ళ కుమారుడు ఈ సర్ప్రైజ్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో సార్ చాలా సర్ప్రైజ్ ఫీల్ అయి ఉంటారు. సార్ బాగా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారండి? That's nice. అయితే మీ వైఫ్ కొడుకు సక్సెస్ అయినట్టు. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో చాలా బిజీగా ఉన్నా కూడా మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం. సో ఐ రిక్వెస్ట్ దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. అండ్ ఐ రిక్వెస్ట్ కొలుగురి రాజేశ్వరరావు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సార్ ప్లీజ్ కమ్ అండ్ టేక్ యువర్ సీట్. మీకోసం అక్కడ ఒక ఆసనం రెడీ చేయడం జరిగింది. సో ప్లీజ్ బీ సీటెడ్. సో ఇలాంటి సర్ప్రైజెస్ సార్ లైఫ్ లో ఇంకా చాలా రావాలని, వాళ్ళ మిస్సెస్ అండ్ అలాగే వాళ్ళ అబ్బాయి చాలా సర్ప్రైజెస్ ఆర్గనైజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో దయచేసి అందరూ మీ ప్లేసెస్ లో కూర్చుంటే మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ సర్ప్రైజ్ కి సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా
కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు స్టేజ్ మీద కూర్చుంటే మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. వి ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. నేరుట్ల ప్రవీణ్ చంద్ర గారు ఈజ్ సినీ డైరెక్టర్. వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సర్ప్రైజ్ ప్రోగ్రామ్ బై శమంత కొలుగురి గారు అండ్ హృతిక్ కొలుగురి ఇద్దరు తరపు నుంచి సర్ప్రైజ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. రాజేశ్వరరావు కొలుగురి గారి 50+ మన ఈ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరగడానికి దీనికి కారణమైనటువంటి మీరందరూ ఇక్కడికి వచ్చేసినందుకు స్నేహితులకి, సన్నిహితులకి, ఫ్యామిలీ మెంబర్స్ కి, శ్రేయోభిలాషులకి, అతిరథ మహారథులకి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా సాదర స్వాగత సుమాంజలి. ముందుగా సార్ ని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి వేద పండితుల్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సో భగవంతుని యొక్క ఆశీర్వాదాలు చాలా చాలా అవసరం కాబట్టి వారి ఆశీర్వాదాన్ని ఈ రూపంగా వేద పండితులు అందించడానికి ఇక్కడికి విచ్చేశారు. సో వారిని సాధారణంగా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటూ ప్రేమాగం సమేత పశ్యత సౌభాగ్యమస్యై తత్వాయాదాస్తం విపరేత. ఓం ఆప్యానందరాయ సర్వస్తోమోదిరాత్ర ఉత్తమ మహద్భవతి సర్వస్యాప్యై సర్వస్య నిత్యై సర్వయేవ తేనాప్నోతి సర్వం జయతి. సుగత్యేవ శరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్వర్ధయేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. యశస్విన యశసేవమర్పయేంద్రావతేమ భజతే మిహావహ. అయం మూర్ధాపరమేష్ఠి సువర్చస్సమానాముత్తమశ్లోకో అస్తు. పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే. యస్యైవం విదుషోऽగ్నిహోత్రం జుహ్వతి ప్రభుషైన దేవం వేద. ఓం అథ పురుషో హవై నారాయణో కామయత ప్రజాసృజేయేతి. నారాయణాత్ ప్రాణో జాయతే. మయః సర్వేంద్రియాణి చ. జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణీ. నారాయణాత్ బ్రహ్మా జాయతే. నారాయణాత్ రుద్రో జాయతే. నారాయణాదింద్రో జాయతే. నారాయణాత్ ప్రజాపతయః ప్రజాయంతే. నారాయణాత్ ద్వాదశాదిత్యా రుద్రావసరః సర్వాణి చ ఛందాగుంసి. నారాయణాదేవ సముత్పద్యంతే. నారాయణాత్ ప్రవర్తంతే. నారాయణే ప్రలీయంతే. ఏతదృగ్వేద శిరో యోధేతే. ఓం అథ నిత్యో నారాయణః బ్రహ్మా నారాయణః శివశ్చ నారాయణః శక్రశ్చ నారాయణః కాలశ్చ నారాయణః దిశశ్చ నారాయణః విదిశశ్చ నారాయణః ఊర్ధ్వశ్చ నారాయణః అధశ్చ నారాయణః అంతర్బహిశ్చ నారాయణః. నారాయణ ఏ వేదము సర్వం యద్భూతం యచ్చ భవ్యం. నిష్కలంకో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధో దేవ ఏకో నారాయణః. నద్వితీయోస్తి కశ్చిత్ ఏవం వేద. సవిష్ణురేవ భవతి సవిష్ణురేవ భవతి. ఏతద్యజుర్వేద శిరో యోధేతే. ఓమిత్యగ్రే వ్యాహరే నమయతి పశ్చాత్. నారాయణాయేత్యుపరిష్టాత్. ఓమిత్యేకాక్షరం నమయతి ద్వే అక్షరే. నారాయణాయేతి పంచాక్షరాణి. ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం. యో హవై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి. అనవబ్రువః సర్వమాయురేతి. విందతే ప్రజాపత్యం రాయస్పోషం యోపత్యం. తతో
त्वमश्नुत इति एवं वेद एतत् सामवेद शिरो योधीते प्रत्यगानन्दं ब्रह्म पुरुषं प्रणवस्वरूपम् आयुरित्यायुः शैलाधिपदेव दैवतन्नः वृषभाद्रिश्वर एव दैवतन्नः शैलाधिपदेव दैवतन्नः भगवान् वेङ्कट एव दैवतन्नः श्री श्रीनिवासः परदैवतन्नः श्री श्रीनिवासः परमन्धनन्नः श्री श्रीनिवासः कुलदैवतन्नः श्री श्रीनिवासः परमागतिर्नः भद्राब्जे भाग्यलक्ष्मी करकमले सर्वदा दानलक्ष्मी गोर्दण्डे वीरलक्ष्मी हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मी खड्गाग्रे शौर्यलक्ष्मी निखिल गुणगणाडम्बरे कीर्तिलक्ष्मी सर्वाङ्गे सौम्यलक्ष्मी भयग विजयतां सर्वसाम्राज्यलक्ष्मी श्रीमूर्तस्वमायुष्यमारोग्यमाभिधात् शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभो शतसंवत्सरं दीर्घमायुः भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति स्वामिनाथस्य मन्त्रार्थाः सत्यास्तफलास्तुति भवति को महान् कोडगुण्णन्तु येतेषां यजमानानां साकुटुम्बानां वेदोक्तं परिपूर्णम् आयुष्याभिवृद्धिर्भूयादुरिति भवन्तो महान् कोडगुण्णन्तु यस्य कुटुम्बानां श्रीभूनीला पद्मावती समेत श्री श्रीनिवासस्वामिनः परिपूर्ण अनुग्रहेण अद्य प्रभृति चिरकाल दीर्घ आयुष्य आरोग्याभिवृद्धिर्भूयादुरिति भवन्तो कोडगुण्णन्तु सत्या एता आसिजः सन्तु सत्याः सन्तु यजमानस्य कामाः रोचनो रोचमानः शोभा शोभमानः कल्याणः థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. సో వేద పండితుల ఆశీర్వాదాలు అందించినందుకు మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. భగవంతుని యొక్క ఆశీర్వాదాలతో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ సార్ గురించి చెప్పాలంటే నాకన్నా మీకే ఎక్కువ బాగా తెలుసు. ఆయన జర్నీలో మీరందరూ పార్టిసిపేట్ చేశారు. ఆయన జర్నీలో ఆయనతో పాటు మీరందరూ తోడందించారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. ఎందుకంటే నిత్యం ఆయనకి అంటే యాజ్ అ బిజినెస్ మ్యాన్గా ఆయన టాప్ పొజిషన్లో ఉన్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ బిజినెస్ రంగంలో ఆయనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. అంతేకాకుండా పేదలకి అండ్ అలాగే కొంతమంది చాలా మందికి ఎంతో మందికి చేయూతగా నిలవడం కోసం వాళ్ళు ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఆ ఫౌండేషన్ ద్వారా కూడా చాలా మందికి సేవలు అందిస్తున్నారు. అండ్ రీసెంట్గా మీడియా రంగంలో కూడా ఎంట్రీ ఇచ్చారు. సో ఐ విష్ యూ కంగ్రాచులేషన్ సార్ అండ్ అలాగే ఆల్ ది బెస్ట్. ఈ రకంగా ఎన్నో రంగాల్లో ఆయన ప్రవేశించినప్పటికీ ఆయన ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీని ఎప్పుడు పక్కన పెట్టలేదు. ఫ్యామిలీకి అదే సపోర్ట్ ఇచ్చారు, అదే లవ్ అందించారు. సో ఫ్యామిలీ హ్యాపీ అండ్ అలాగే బిజినెస్ పరంగా చూసుకుంటే వాళ్ళు హ్యాపీ అండ్ ఇప్పుడు మీడియా రంగంలో కూడా ఉన్నారు. కాబట్టి దాంట్లో కూడా 100% సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ సార్ యొక్క 50 సంవత్సరాల ప్రస్థానాన్ని నేను ఇలా మాటలతో చెప్పలేను. ఎందుకంటే ఆయన గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో మనకి తెలియని ఎన్నో విషయాల గురించి ఒక డాక్యుమెంటరీని తయారు చేశారు మన మీడియా సైడ్ నుంచి, అంటే సార్ వాళ్ళ మీడియా టీమ్. ఆ డాక్యుమెంటరీ ఏంటో చూసేద్దాము. కెన్ వి హావ్ ద ఎంట్రీ ప్లీజ్. అందరివాడు ఆత్మీయుడు, ప్రేమికుడు, భావుకుడు, స్వాప్నికుడు, సాహసికుడు, మనోడు, మనసున్నోడు, మన రాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నిత్య కృషి వల్ల నిత్య నూతనుడు, 5 దశాబ్దాల పైబడిన నవయువ తేజస్సు మన రాజేశ్వరరావు కొలుగూరికి శతమానం భవతి. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి.
కేవి రాజేశ్వరరావుగా వ్యాపార ప్రపంచానికి రారాజు. రాజేశ్వరరావు కొలుగురిగా తెలుగు రాష్ట్రాల్లో చిరపరిచితులు. రాజుగా అయిన వాళ్లకు ప్రాణ స్నేహితులకు ఆత్మబంధువులు. కొలుగూరి ఇంటి పేరును విజయ పతాకగా మార్చుకొని వ్యాపార ప్రపంచంలో తిరుగులేని బ్రాండ్గా మారిన మన రాజు పుట్టిన రోజు ఈ రోజు. 5 పదులు దాటిన అదే ఉరకలెత్తే ఉత్సాహం, అదే ఆత్మీయ స్పర్శ, కల్మషం లేని స్వచ్ఛమైన ప్రేమ. ఆయన గురించి మనందరికీ కొంతే తెలుసు, ఆయన సాధించిన విజయాలే తెలుసు. కానీ మారుమూల సిరిసిల్లలోని ఓ చిన్న పల్లెటూరు అక్కపెల్లి కుర్రోడు గోపాలరావు కొలుగూరి తనయుడు రాజేశ్వరరావు ఈ రోజు ఎస్విఎల్ డిస్ట్రిబ్యూషన్ గోవన్ లిక్కర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దక్షిణాది రాష్ట్రాల్లో అనితర సాధ్యమైన రీతిలో వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించడం అంటే మాటల. లిక్కర్ తయారీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ రంగంలో 2 దశాబ్దాలుగా తిరుగులేని విజయాలు సాధిస్తూ అంచెలంచెలుగా ఎదగడం అంటే ఎంత అద్భుతం. జాతీయ అంతర్జాతీయ కంపెనీల పోటీని తట్టుకుని ధీటుగా నిలబడడం మన రాజుకే సాధ్యం. త్వరలోనే దేశవ్యాప్తంగా లిక్కర్ రంగంలో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్న రాజేశ్వరరావు అందులోనూ ఘన విజయం సాధిస్తాడనడంలో అతిశయోక్తి ఏముంది? మరి ఇదంతా ఎలా సాధ్యమైంది? ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం సమున్నత హిమాలయం, మానవత్వం ఆయన తత్వం, మనుషుల పట్ల ప్రేమ, పేదల పట్ల దయ ఆయన రక్తంలోనే ఉంటుంది. అందుకే కేవీఆర్ ఫౌండేషన్ సాయంతో ఎంతో మందికి చేయూతగా నిలుస్తున్నారు. పేరు ఆశించకుండా ఎంతో మందిని ఆదుకుంటారు, హక్కున చేర్చుకుంటారు, అండగా నిలబడతారు. వ్యవసాయం అంటే ప్రాణం. అందుకే ఈ రోజుకు తను పుట్టిన ఊరిలో కొన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తూ వ్యవసాయాన్ని కొత్త పొంతలు తొక్కిస్తున్నారు. మీడియా రంగంలోనూ అడుగు పెట్టారు. కొలుగూరి స్టూడియోస్ పేరిట సంస్థను నెలకొల్పి ఓ జర్నలిస్ట్ మిత్రుడికి తోడుగా నిలబడ్డారు. 24/7 న్యూస్ అనే డిజిటల్ మీడియా ఛానల్ ప్రారంభించారు. ఇది ఆరంభమే. అతి త్వరలో మీడియా రంగంలో రాజు మరిన్ని సంచలనాలు సృష్టించబోతున్నాడు. ఇంత చేస్తున్నా, ఇన్ని వందల మందికి ఉపాధిని కల్పిస్తున్నా రాజు సామాన్యుడిలాగే ఉంటాడు. అసామాన్య విజయాలు సాధిస్తూ కూడా అందరిలో ఒకడిలా ఉండడం ఎవరికి సాధ్యం? ఇంత అణుకువ, ఇంత రాజసం ఒక్క మన రాజుకే సొంతం. పుట్టింది గొప్ప కుటుంబంలోనే, గోల్డెన్ స్పూన్ తోనే. కానీ అనివార్య కారణాలతో జీవితాన్ని 0 నుంచి మొదలు పెట్టాల్సి వచ్చింది. అయినా వెరవలేదు. పోరాటమే ఊపిరిగా కష్టాల కడలని ఈదుతూ ఈ రోజు రాజు అనే తన పేరును సార్థకం చేసుకున్నాడు. తల్లి కమలమ్మ ఆలనలు, అక్క చెల్లెళ్ల మమతానురాగాల మధ్య భార్య శమంత తోడుగా, గారాల పుత్రుడు హృతిక్ ప్రాణంగా ఆయన అల్లుకున్న పొదరిల్లు వారి అందమైన కుటుంబం. రాజా, మీకు పుట్టినరోజు శుభకామనలు. ఇలాగే ఘన విజయాలు సాధిస్తూ కుటుంబానికి పెద్దగా, నమ్ముకున్న వారికి అండగా నిలబడుతూ శతాయుష్కులై అనంత కీర్తి ప్రతిష్టలతో చిరంజీవులై వెలగాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ మీ వ్యాపారం విశ్వవ్యాప్తం కావాలని, కొలుగూరి వంశకీర్తిని దశ దిశలా చాటాలని ఆశిస్తున్నాము. మరోసారి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రాజా. వాట్ అ బ్యూటిఫుల్ వీడియో అండి. అంటే ఆయన గురించి చాలా మందికి తెలుసు, కానీ తెలిసిన దానికన్నా తెలియని విషయాలు కూడా చాలా తెలియజేశారు. సో వాళ్ళ మీడియా టీంకి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజేశ్వరరావు గురించి ఆయన గురించి మనం స్పెషల్లీ మాట్లాడుకోకర్లేదు. బికాస్ ఆయన గురించి మాటల్లో మాట్లాడుకుంటే డెఫినెట్గా రోజులు సరిపోవు. ఎందుకంటే
ఎంతో మందికి ఎన్నో రకాలుగా సేవలు చేస్తున్నారు. ఇటు బిజినెస్ మ్యాన్ గా టాప్ పొజిషన్ లో ఉన్నారు. సో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే మాటకి ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎగ్జాంపుల్ గా. సో వారి ఔన్నత్యం గురించి, వారి యొక్క మానవత్వం గురించి స్పెషల్ గా మాట్లాడుకోకర్లేదు అని నా ఉద్దేశం. ఇది అతిశయోక్తి కాదు, ఖచ్చితంగా. సో వారి యొక్క మంచితనం గురించి మనం ఒక వీడియో చూసాము, కానీ అదే మాటల్ని పాట రూపంలో కూరిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో వారి గురించి ఒక స్పెషల్ సాంగ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. దాని గురించి డీటెయిల్స్ చెప్తాను. మీ పేరు? ప్రవీణ్ గారు. అందరికీ శుభ సాయంత్రం అండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రాజేశ్వరరావు గారికి ప్రత్యేకంగా అభినందనలు. అలాగే సర్ప్రైజ్ చేస్తూ మేడం సమంత గారి కార్యక్రమం అరేంజ్ చేసినందుకు ధన్యవాదాలు. అలాగే మా మిత్రుడు బిఎస్ ప్రత్యేకంగా అన్న ఒక పాట కావాలి మా సార్ మీద అని చెప్పారు. సో నా పేరు నెల్లూరులో ప్రవీణ్ చంద్ర అండి, ఫిలిం డైరెక్టర్ని. ఈ కార్యక్రమం నేను, నాతో పాటు మిత్రుడు మనోజ్ ఇద్దరం కలిసి అరేంజ్ చేసాం. అంతా ఒక పాట సార్ మీద నేనే దానికి రాశానండి. టక్కున ఒక 3 o'clock రాశాను. ఏదో నాకు వచ్చింది. రైట్ బాబు. ఈ పాట దేవుళ్ళ సినిమాలో అందరి బంధువయ్య అనే పాట వస్తుంది. దానికి అన్నగారు చక్కటి లిరిక్స్ ఇచ్చారు. రాజా మా రాజా అందరి బంధువగా కొలువుడి రాజన్నా ఆపదలో ఎవరున్నా అనువాదుకునే వాడన్నా అందరి బంధువగా కొలువుడి రాజన్నా ఆపదలు ఎవరున్నారు చేయూసరించేవాడన్న మన సమస్తమన్నా చేయూసరించేవాడన్న మన సమస్తమన్నా నిజానికి క్రమశిక్షణకు మారు పేరు రాజన్నా అందరి బంధువన్నా రాజన్నా ఆపదలు ఎవరున్నా తగువాడుకుని వాడన్నా
తొల్లిలో పుట్టి వ్యాపారంలో ఎదిగాడు తీరవడిత మన సమర్థం రాజన్నుడు తోడు ఈ ప్రేమ రూపం తలయుడు నీకు తండ్రి వాడుబడి రాడన్నా ఆశయ సాధనలో అలు తిరుగని స్వామిపుడు రాడన్నా గోవరు నిక్కలు కంపెని పెట్టి ఎంతో ఎదిగాడన్నా గోవరు నిక్కలు కంపెని పెట్టి ఎంతో ఎదిగాడన్నా ప్రగతికి మాత్రం చూపుటలు రాజన్నుడు సరిలేదన్నా ఐదు పదుల నవయువకునికి పుట్టిన రోజు శుభాకాంక్షలన్నా అందరి బంధువుల పులుగుని రాజన్నా ఆపదలో ఎవరున్నా రాజా మా రాజనా అందరి బంధువన పులుగుని రాజన్నా ఆపదలో ఎవరున్నా అనువాదుకునే వాడన్నా అందరి బంధువన పులుగుని రాజన్నా ఆపదలో ఎవరున్నా అనువాదుకునే వాడన్నా చేయూసనిచ్చే వాడన్నా మన సమస్త రామన్నా చేయూసనిచ్చే వాడన్నా మన సమస్త రామన్నా నిజాయితీకి క్రమశిక్షణకు మారు పేరు రాజన్నా అందరి బంధువన్నా పులుగుని రాజన్నా ఆపదలో ఎవరున్నా అనువాదుకునే వాడన్నా విద్యానికుడు సేవాభావం నిన్నుడు కలిగిన ఉన్నోడు గోపారాము కమలం ముద్దుల కుమారుడు తొల్లిలో పుట్టి వ్యాపారంలో ఎదిగాడు తీరవడిత మన సమర్థం రాజన్నుడు తోడు ఈ ప్రేమ రూపం తలయుడు నీకు తండ్రి వాడుబడి రాడన్నా ఆశయ సాధనలో అలు తిరుగని స్వామిపుడు రాడన్నా గోవరు నిక్కలు కంపెని పెట్టి ఎంతో ఎదిగాడన్నా గోవరు నిక్కలు కంపెని పెట్టి ఎంతో ఎదిగాడన్నా ప్రగతికి మాత్రం చూపుటలు రాజన్నుడు సరిలేదన్నా ఐదు పదుల నవయువకునికి పుట్టిన రోజు శుభాకాంక్షలన్నా అందరి బంధువుల పులుగుని రాజన్నా ఆపదలో ఎవరున్నా ఆదుకునే వాడన్నా చేయూతనిచ్చే వాడన్నా మన సమర్థ రాజన్నా చేయూతనిచ్చే వాడన్నా మా సమర్థ రాజన్నా నిజాయితీకి క్రమశిక్షణకు మారు పేరు రాజన్నా
ఎంత షార్ట్ టైంలో ఈ పాటని రాశారో, అద్భుతంగా రాశారో, అండ్ మీరు దానికి ప్రాణం పోసారు. చాలా బాగుంది. సో ఇంకొకసారి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే, సో అందరూ విష్ చేస్తున్నారు అంటే మాటలతో ఆల్రెడీ వీడియో తయారు చేశారు, ఆ రకంగా మీడియా వాళ్ళు విష్ చేశారు, పాట రూపంలో వీళ్ళు విష్ చేశారు. బట్ దీన్ని సర్ప్రైజ్గా ప్లాన్ చేసినటువంటి వాళ్ళ మిస్సెస్ని విష్ చేయవలసిందిగా కోరుతున్నాం. మేడం మీరు విష్ చేయండి. అండ్ యాక్చువల్లీ దిస్ ఇస్ సంథింగ్ స్పెషల్. ఎందుకంటే యూజువల్లీ భార్యలకి భర్తలు సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటారు, బట్ ఇది చాలా డిఫరెంట్. మీరే సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేశారు. సో నైస్ ఆఫ్ యూ మ్యామ్. అండ్ ఓకే, సో మీకు ఎలా అనిపిస్తుంది అండ్ విషెస్? హలో అందరికీ, నేను పిలవగానే వచ్చిన అందరికీ థ్యాంక్ యూ ఫస్ట్ ఎవ్రీవన్. నేను మాట్లాడడం చాలా కష్టం కానీ హ్యాపీ బర్త్డే చేయవారు. మా ఆయన చూసి చూపించే లవ్కి నేను ఎంత చేసినా తక్కువే. ఇది మీకు నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. సార్ రిప్లై కూడా అడుగుతాము, బట్ మేడం స్వీట్ అరేంజ్మెంట్స్, స్వీట్ మాటలు చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, రిక్వెస్ట్, వీళ్ళ అబ్బాయి ఎక్కడున్నారు? ఏది? యా యా, ఐ వాంట్ యూ టు విష్ యువర్ డాడ్. ప్లీజ్ కమ్. హౌ డు యూ ఫీల్? ఆల్రెడీ డాడీకి సర్ప్రైజ్ ఇచ్చేంత రేంజ్లో ఎదిగిపోయారు. దట్స్ సో నైస్. సో ఎలా అనిపించింది? అండ్ జస్ట్ విష్ యువర్ డాడ్. ఈరోజు ఇక్కడ ఇష్టప్పుడు అందరి విషయం తర్వాత నా డాడీ ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. It makes me really happy. Like I wish I played a lot in this, but my mom did the most of the work. I love you. Happy birthday. I could see your love. అంటే కన్నీటికి మించినటువంటి భావం ఇంకోటి లేదు. బట్ మీరు మీ డాడీ మీద ఉన్న ప్రేమని ఈ రకంగా వ్యక్తం చేస్తున్నారు. దట్స్ సో నైస్ ఆఫ్ యూ. అండ్ ఈవెన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఇలాగే డాడీకి బోల్డ్ అన్ని సర్ప్రైజెస్ ఇవ్వు, మమ్మీకి కూడా చాలా చాలా సర్ప్రైజెస్ ఇవ్వు. బికాస్ ఇప్పటి వరకు వాళ్ళు సర్ప్రైజెస్ ఇచ్చి మిమ్మల్ని ఇంత పెంచారు కాబట్టి డెఫినెట్లీ యూ ఓ ఎ లాట్ టు దమ్. బట్ దట్స్ నైస్. ఐ విష్ ఈ బాండింగ్ ఇలాగే చాలా స్ట్రాంగ్గా ఉండాలి, హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సిస్టర్స్, ఎవరు స్టార్ట్ చేస్తారు? ఓకే, ఎల్డర్ సిస్టర్ మేడం ప్లీజ్. Happy birthday, Raju. Actually, he's my brother, but I never feel he's my brother. Like he always is my son. He's very kind and hard worker. That's why now today he is showing his everything he can do is dedicatedly and passionate in his work, like which are also his not profitable, it's passionate. Naturally, అందరు అడుగుతుంటారు మీరందరూ ఇట్లా ఎట్లుంటారు కలిసి, అది ఇది అడుగుతుంటారు. అది మేము చిన్నప్పటి నుండి సాడ్ సిచ్యువేషన్ కానీ హ్యాపీ మూమెంట్ కానీ మేము అయితే కూర్చొని డిస్కస్ చేసుకొని దాన్ని మేము సాల్వ్ చేసుకుంటాం. దట్స్ వాట్ వి డెవలప్ బాండింగ్ ఈచ్ అదర్. దట్ క్రెడిట్ గోస్ టు మై మామ్ అండ్ డాడ్. దే గ్రోన్ అప్ లైక్ దట్. He is always, when he was child, always he wants new clothes. But you can't give every day new clothes, so we do ironing clothes and put it in the wardrobe, and then we cheated him to give these are new clothes for you. We never wear folded clothes like that. That's what we do like that every time. But he's very kind. He's very family oriented.
When he was small also, we all feel responsible, not like child. But we see all up and downs. That's what we discuss each other and we developed our bonding like that. This all credit goes to my mom. My mom always said, oh, he's doing hard work, always traveling day and night. That's what his legs are very swollen. So my mom went and pressed his legs and everything she does. Yeah, that's what she told every time. My son is doing very hard work. But very sad today we miss her. Always, I bless him to live now happily and healthy. సో నైస్ అండి. యాక్చువల్లీ నాకైతే వాళ్ళ సిస్టర్ మాట్లాడినట్టు నాకు అనిపించలేదు. యాక్చువల్లీ వాళ్ళ మదర్ మాట్లాడితే ఎలా ఉంటుంది, ఎలా ప్లేస్ చేస్తారు, ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు, అలాగే ఉంది. సో నైస్ ఆఫ్ యూ. ఈ బాండింగ్ అంతా ఎప్పటికీ ఇలాగే ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. బికాస్ చాలా లవ్ ఉంది వీళ్ళందరిలో సార్ మీ మీద. అంటే హౌ కెన్ ఐ సే, లైక్ వైజ్ అంటే ఎలా అయితే వాళ్ళందరూ బ్లెస్డో అలాగా ఇంతమంది ప్రేమను తీసుకుంటున్నారు. సో బ్లెస్డ్. ఎస్, నిజంగా యాక్చువల్లీ ఈ సందర్భం, ఈ సిచ్యువేషన్లో ఏంటంటే హ్యాపీ మూమెంట్ కదా. సో ఆనందంతో మాటల కన్నా ఎక్కువ ఎమోషన్స్ ఏమి ఉంటాయి. బట్ ఆ ఎమోషన్స్ని మాటల్లో కన్వర్ట్ చేసి కూడా బయటికి చెప్పడానికి ట్రై చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ సిస్టర్ ఎవరు? హ్యాపీ బర్త్డే నాని. తమ్ముడు నేను ఎక్కువ కలిసి మేము ఫస్ట్ కరీంనగర్లో తమ్ముడు ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం నేను తమ్ముడు. అక్కడ ఉన్నప్పుడు మా నాన్నగారికి తమ్ముడు అంటే చాలా చాలా ప్రేమ. మా తమ్ముడికి నాన్న అంటే చాలా ప్రేమ. మాటి మాటికి జ్వరం వచ్చేది. నాన్న వచ్చి కనిపించగానే జ్వరం తగ్గిపోయింది. ఈ బాధ చూసేసి మా నాన్న సుశీలాలోనే వంట మనుషులు పెట్టేసి మమ్మల్ని అందరిని అక్కడే ఉంచేసి, అప్పటి నుంచే మా తమ్ముళ్ళు నాయకత్వ లక్షణాలు ఉండేవి. ఒకసారి అక్కడ వాళ్ళ హై స్కూల్ నుంచి తొందరగా పరిగెత్తుకొని వచ్చి అక్క నేను ఇక్కడ యూనియన్ లీడర్గా నిలబడచ్చు ఆ స్కూల్లో, వద్దు నాన్నని బాగా చదువుకో, నీకు ఏమొద్దు అంటే సరే అని. అట్లా చదువులో ఫస్ట్, ఆటలలో ఫస్ట్. అట్లా అక్కడి నుంచి సిరిసిల్ల నుంచి హైదరాబాద్కి వచ్చి నిజాం కాలేజ్లో డిగ్రీ పూర్తి చేసుకొని హ్యాపీగా ఒక రారాజులాగా మా నాన్న దగ్గర పెరిగిన తమ్ముడు తర్వాత క్రమంలో చాలా చాలా కష్టాలన్నీ పడుతూ లేస్తూ వాడి స్వయం కృషితోనే ఇప్పుడు ఇంత స్థాయికి వెళ్తుంది. వాడి కష్టం, వాడి క్రమశిక్షణ, వాడి ప్లానింగ్ చాలా తక్కువ మధ్యలో కనిపిస్తుంటుంది. ప్రతి మినిట్, ప్రతి విషయం నేను ఏం చేయాలి, ఎక్కడ పోవాలి, ఎంత రాత్రి అయినా సరే అవన్నీ రాసుకొని వాడు ఆ ప్లాన్ ప్రకారమే వాడి పని వాడు పూర్తి చేస్తుంది. మా అందరితో కూడా చిన్న విషయాన్ని కూడా మా అందరితో షేర్ చేసుకుంటాడు. మేము 5 కలిసామంటే ఆ రోజు రాత్రి నిద్రపోం, అంత హ్యాపీగా గడిపేస్తాం. తమ్ముడు వస్తుంటే ఇప్పుడు మేము ఏమనుకుంటామంటే మా వాళ్ళలో మేము మా నాన్నని చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి దానికి మాకు పక్కన ఉంటాడు, అక్క నేను ఉన్నా అని. అందుకని ఐ లవ్ యూ నాని, నువ్వు 100 years హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, సో స్వీట్ ఆఫ్ యూ. సో సార్ లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాటన్నిటిని అంత ధైర్యంగా ఎదుర్కొని ఈరోజు ఇంత ఉన్నత శిఖరాల్లో ఉన్నారు అంటే దానికి డెఫినెట్గా కారణం ఇలాంటి బ్యూటిఫుల్ సిస్టర్స్. అండ్ దానికి అడిషనల్ సపోర్ట్గా మన శమంత మామ కూడా వచ్చి లైఫ్లో ఇంకా అడిషనల్ సపోర్ట్ ఇచ్చారు. సో నైస్, మీ అందరూ కలిసి ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఇంకా వారి యొక్క Sorry, I miss. We all like sisters. Shemanta also my sister లాగానే ఫీల్ అవుతాము. మమ్మల్ని కూడా సిస్టర్ లాగానే ఫీల్ అవుతుంది. ఇట్స్ మై ఫ్యామిలీ ఇట్లా ఉండడానికి దట్ క్రెడిట్ గోస్ టు శమంత. దట్ ఈస్ ట్రూ. అంటే సిస్టర్స్ బ్రదర్ బాండింగ్ ఎప్పటికీ అలాగే ఉంది అంటే దానికి డెఫినెట్గా స్ట్రాంగెస్ట్ రీజన్ వైఫే అయి ఉంటుంది. సో ఈ విషయంలో మాత్రం your credit goes to you. I wish to be happy everybody like this forever. Next, Jyoti Gaga. Jyoti ma'am, please. Hello. Happy birthday, Rosa.
చాలా ఇష్టం. లాస్ట్లో అప్పుడే స్టార్ట్ చేసేస్తే ఎలా మాట్లాడుకోవాలి. అమ్మ నాన్న అంటే ఫస్ట్ నుంచి మాకు మేము 5 అమ్మ నాన్నకి అందరిలోకి రాగా చూసేవాడు. నాన్ననైతే ఆడపిల్లలు మనం కాకుండా ఆడపిల్లలు తమ్ముడు ఒకటే అన్నట్టు సేమ్గా చూశారు. అమ్మ కొంచెం తమ్ముడు అంటే ప్రేమ ఎక్కువనేవాడు, కానీ అమ్మ అట్లా బయటకేమో ఎక్స్ప్రెస్ చేసేది కాదు. మా అమ్మ నాన్న ఒక బాండింగ్ మాకు చిన్నప్పటి నుండే స్టోరీ చెప్పడం, మంచి లాజిక్ క్వశ్చన్స్ కానీ నీతి కథలు కానీ రామాయణం మహాభారతం స్టోరీ చెప్పుకుంటూ మన 5 కూర్చోబెట్టుకొని స్టోరీ చెప్పుకుంటూ మమ్మల్ని చిన్నప్పటి నుండి కూడా మంచి ఎడ్యుకేషన్ ఇప్పించుకుంటూ పెంచారు. మా అమ్మ నాన్న వాళ్ళు చేసిన ఆ బాండింగే ఇప్పటికి కూడా మాకు 5 మేము ఒక మంచి బాండింగ్తో మాకు ఏ ప్రాబ్లం వచ్చినా మేమే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఈ స్టేజ్కి రావడానికి మా అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ ఆశీస్సులు, మా తమ్ముడి యొక్క పట్టుదల, వారి స్వశక్తి కృషితో ఈ టైంకి ఎదగడానికి కారణం అంతా కూడా మా అమ్మ నాన్న వాళ్ళ ఆశీస్సులు అనుకుంటూ. మా తమ్ముడు చాలా రోజులు మాకు కొన్ని ఊళ్ళో ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేసుకుంటూ కష్టపడి ఈ స్థాయికి రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది రకంగా నాకు ఏడుపు రావడానికి కారణం వాడి కష్టంతో ఇంత కృషి ఈ స్టేజ్కి రావడానికి వాడు ఎంత కష్టపడ్డాడో ఒక రకంగా నాకు ఆనందమే. ఇంకా ఇలా పైకి ఎదగాలని ఆరోగ్యాలతో ఉండాలని 2 ఏళ్ళు ఆయుష్తో ఉండాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్. అసలు యాక్చువల్లీ అంటే చూసే మనకి వినే మనమే ఇంత కనెక్ట్ అయిపోతుంటే వాళ్ళ మధ్యన బాండింగ్ ఇంకెలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సో సచ్ అన్ అమేజింగ్ బాండింగ్. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు? నెక్స్ట్ జయశ్రీ గారు. నాకు డెఫినెట్గా తెలుసు అందరూ చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. ఐ నో, అంటే మీ లవ్ అంతా ఎమోషన్ రూపంలో బయటకు వస్తుంది. బట్ స్టిల్ దిస్ ఈస్ ద మూమెంట్ మీరు మీ లవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి అండ్ మీరు బ్లెస్ చేయడానికి మీ ఆశీర్వాదాలు వారికి చాలా చాలా అవసరం. మేము 5 నేను 4th, అంటే నేను లాస్ట్ ఆడపిల్లలలో. నా తర్వాతనే తమ్ముడు. నాకు తమ్ముడు అంటే చిన్నప్పటి నుంచి కూడా అదొక తమ్ముడు అనే వర్డే అదొక అప్రూపమైన. అట్లనే పెరిగినా నేను తమ్ముడు అంటే అదే అఫెక్షన్ తోటే పెరిగినా. మేము నాకు చిన్నప్పుడు అంటే మేము ఆర్గ్యూ వేసుకోవడం కానీ గొడవ పడడం అనేది కానీ అసలు గుర్తులు కూడా లేదు. అట్లనే పెరిగాము. కానీ పెరిగిన తర్వాత నాకు నేను ఫీల్ అయింది ఏంటంటే వాడు తమ్ముడు కాదు, మా నాన్న అట్లా ప్రూవ్ చేస్తుంది మా అమ్మకి. అప్పుడు మా తమ్ముడు వాడి కమిట్మెంట్, వాడి సక్సెస్ ఒక రీజన్, వాడి డిటర్మినేషన్, వాడి హార్డ్ వర్క్ వాడిని స్టేజ్కి తీసుకొచ్చినాయి. దానికి మా అమ్మ నాన్న వాళ్ళ బ్లెస్సింగ్స్, మా మరదల యొక్క సపోర్ట్ కూడా ఉంది. నాకు అదే అడుగుతాను, ఎంత అఫెక్షన్ తమ్ముడు అని అంటున్నారు కదా, నాకు తమ్ముడు కాదు, నాకు నాన్ననే. విన్నారా? తమ్ముడు అనే పదానికి చివరానికి ఎక్కడి వరకు ఉంటుందో అంతవరకు అఫెక్షన్ నాకు వాడంటే. వాడికి కూడా నేను మాటలలో చెప్తున్నాను, దాన్ని వాడి చేతలలో చూపించింది. నేనే నాకు వచ్చినటువంటి ఒక హెల్త్ ఆర్డిన్స్లో కానివ్వండి, ప్రతి దాంట్లో అక్క ఎందుకు నువ్వు బాధపడతావు, నీకు ఎందుకు అంత బాగా, ప్రతి దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ వాడు ఇచ్చినటువంటి ఒక మోరల్ సపోర్టు నాకు ఎక్కడి నుంచి కూడా రాలేదేమో నేను అనుకుంటున్నాను. ప్రతి దాంట్లో కూడా అక్క నేను నీకు ఎందుకు అని ప్రతి దాంట్లో కూడా మా అందరికి కూడా వాడు ఇచ్చే సపోర్టు, మా నాన్న లాంటి ధైర్యం మాకు తమ్ముడు అంటే మన అమ్మ నాన్నలాగా మేము ఫీల్ అవుతాం. సో లవ్ యూ రాజు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. Actually, I am not expressing my feelings with words. I have no words to express in my
I love Raju, I love you, love you. వాడికి నా ప్రేమ కాదు, వాడు నాకు వాడు ఒక సాక్రిఫైస్ నా తమ్ముడు అంటే విన్నా అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇంతమంది ప్రేమని సంపాదించుకున్నారు సార్. సో హ్యాపీ ఫర్ యూ. అండ్ వీళ్ళందరూ అంటే బ్రదర్గా కాకుండా వీళ్ళు ఏంటంటే కొడుకుగా, తండ్రిగా ఈ రకంగా అనుభవం చేసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యారు, ఇంకా ఎక్కువ ప్రేమను చూపించగలుగుతున్నారు. వాళ్ళు కూడా అదే ప్రేమని ఫీల్ అవ్వగలుగుతున్నారు. సో నైస్. ఐ రిక్వెస్ట్ నరసింహరావు గారిని ఇక్కడికి విచ్చేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. హార్టీ వెల్కమ్ సార్. మీరు కూడా విషెస్ని అందించవలసిందిగా కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి అండి. ఐ విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రాజు. ముఖ్యంగా 50th బర్త్డే అని మరి శమంత, రుతిక్ వీళ్ళంతా పెద్ద సర్ప్రైజ్ చేసి, నేను కూడా ఇవాళ చాలా 3 ఫంక్షన్స్ ఉండే, మరి ఇది ఇంటి ఫంక్షన్ కాబట్టి హ్యావ్ టు అటెండ్ బిఫోర్ ఈ కమ్స్ అన్న దాంట్లో మేము ముందు వచ్చి ఉన్నాం. మా ఫ్యామిలీ, మా ఫాదర్ వాళ్ళు 3 బ్రదర్స్, 6 సిస్టర్స్. సో వీరు 3rd 4th సిస్టర్ సన్స్, 4 వాళ్ళ అక్క చెల్లెళ్ళు, ఒక థర్డ్ అంటే నువ్వు 4th అంటున్నావు. నేను ఫస్ట్. సో టోటల్ మా నాన్నమ్మ గారికి 3 కొడుకులు, 6 బిడ్డలు అన్నట్టు. సో మాది చాలా పెద్ద ఫ్యామిలీ. సో రాజు ఐ హావ్ సీన్ హిమ్ ఫ్రమ్, మేమందరం హాలిడేస్ వస్తే తిమ్మాపూర్ మా ఊళ్ళో దసరా కానీ పండుగలకు కానీ అందరు కుటుంబం అంతా కలిసేది. ఒక వారం 10-15 రోజులు కలిసి ఉండేవాళ్ళం అందరం. మా మర్దాన్ని ఇప్పుడు మనాయిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒకరు వదినే, మిగతా వాళ్ళంతా మర్దాన్ని ఉన్నారు. వీరి సిస్టర్ ఒకరు నాకంటే పెద్ద, మిగతా వాళ్ళంతా చాలా మంది మర్దాన్లు ఉన్నారు అని చెప్తున్నారు. అలాగే రాజు చిన్నతనం నుండి కష్టపడే అన్ని కూడా నేను చూసినాం. ఫ్యామిలీ అందరం కూడా ఒకటి చెప్పాలి, ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే నక్సలైట్లకు మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నక్సలైట్ చేయంగా 1 ఇంచు భూమి అమ్మకుండా ఊరికి వెళ్ళి బయటికి వెళ్ళి ఇవాళ ఒక 100 ఎకరాల భూమి ఉన్నదంటే మా ఫ్యామిలీలో ఇవాళ రాజుకే ఉన్నది. నిజంగా చెప్పాలంటే చాలా మంది భూములు అమ్ముకుని హైదరాబాద్ వచ్చి సెటిల్ అయింది, కానీ ఇవాళ రాజుకు మాత్రం ఈజ్ హ్యావింగ్ ఏ ల్యాండ్ బ్యాంక్ ఇన్ అక్కపల్లి. మా దగ్గర కూడా ఎవరికి కూడా అంత ల్యాండ్ లేదు. రెండోది, సరే మంచి చదువుకున్నాడు, హీ మెయింటైన్స్ వెరీ గుడ్ సర్కిల్. నిజాం కాలేజ్లో రాజు ఫ్రెండ్స్ దాదాపు పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఎక్కువ మంది ఉన్నారు, 15-20 మంది దాకా. ఈరోజు డిఎస్పీలు అయినారు చాలా మంది కూడా. వారి మిత్రులందరూ కూడా నాకు కూడా చాలామంది దగ్గర వాళ్ళు. అదే కాకుండా ప్రతిదానికి కూడా ఏదన్నా మంచికి చెడుకు నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు, నా సూచనలు తీసుకుంటూ ఉంటాడు. ఈ స్టార్టెడ్ ఏ బ్రీవరీ ఇన్ గోవా, వెరీ రేర్. చాలామంది మా కమ్యూనిటీలో కూడా ఇక్కడ బ్రీవరీ పెట్టినారు, కానీ వీడు సాహసం చేసి గోవాలో ఓ బ్రీవరీ పెట్టి మరి అందులో మంచి సక్సెస్ రావడం కూడా జరిగింది. నాకు కూడా ప్రతి దాంట్లో కూడా మారల్గా నేను సపోర్ట్ ఉంటా. వాటి కూడా తను దాదాపు 3 ఎలక్షన్లలో కూడా నాకు పనిచేసి వాళ్ళ మిత్రులను తీసుకొచ్చిండు ఆర్థికంగా. అదే కాకుండా అన్ని తీరులో కూడా నాకు ఎప్పుడు వెంబడి ఉండేవాడు రాజు. ఇప్పటికి కూడా ప్రతి దాంట్లో కూడా నా సూచనలు తీసుకుంటాడు. మరి ఏమి పని చేయాలి, దేంట్లో ఎంటర్ కావాలన్నా, మరి ఇన్ని బిజినెస్ చేస్తూ ఉన్నాడు. ఈజ్ ఏ రియల్లీ, ఇది డిస్ట్రిబ్యూషన్లో కానివ్వండి, లిక్కర్ లైన్లో, ఇంకా ఇప్పుడు కొత్తగా మీడియా రంగంలోకి వచ్చిండు, అందులో కూడా తప్పకుండా సక్సెస్ అవుతాడని నా ఆలోచన. దానికి తోడు శమంత కూడా చాలా కష్టపడతా ఉన్నది. బెంగళూరులో ఒక నేటివ్ ప్లేస్ వదిలి మనం వేరే సిటీలో సెటిల్ అయ్యి మరి ఆడు సక్సెస్ కావాలన్నది అంటే చాలా పట్టుదల ఉండాలి. బెంగళూరులో ఇల్లు కొనుక్కున్నాడు, కమర్షియల్ ఆఫీస్ కొనుక్కున్నాడు, ఆఫీస్ స్పేస్ కొనుక్కున్నాడు.
మరి అక్కడ బిజినెస్ చేస్తా ఉన్నాడు. సౌత్లో చాలా రాష్ట్రాలలో కూడా ఇలా డిస్ట్రిబ్యూషన్స్ తీసుకున్నాడు, లిక్కర్ డిస్ట్రిబ్యూషన్స్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ రాజు, అండ్ యూ షుడ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్, అండ్ యూ షుడ్ కీప్ గ్రోయింగ్ ఇన్ అవర్ ఫ్యామిలీ, అండ్ మై బ్లెస్సింగ్స్, మై సపోర్ట్ ఈస్ ఆల్వేస్ విత్ యూ. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. So nice of you, sir. Thank you so much. So ilage, I think if I'm not wrong, you're Krupali, right? Come. మూవీ ఆడియో ఫంక్షన్స్ చేసినప్పుడు అలాగే మేము హీరోయిన్ల కోసం పిలుస్తూ ఉంటాం. ఈ రోజు నీ కోసం పిలుస్తున్నాం. చూసారా, వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ విషెస్. హ్యాపీ బర్త్డే పప్పా. నేను ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయను మీరు నాకు ఎంత ఇష్టమో, బట్ ఐ లవ్ యూ టు ద మూన్ అండ్ బ్యాక్, అండ్ ఐ హోప్ యూ హ్యావ్ లైక్ హ్యాపీ ఇయర్స్ అహెడ్. సో స్వీట్. సో నైస్. ఓకే, ఇంకా ఎవరైనా మీ ఆనందాన్ని వ్యక్తం చేసుకోవాలనుకున్నా, లేకపోతే మీకు సార్తో ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి మాట్లాడాలనుకున్నా, యూ కెన్ ప్లీజ్. మేడం, నాదొక చిన్న రిక్వెస్ట్. వాళ్ళ సిస్టర్స్ ఎమోషనల్గానే మాట్లాడేది కదా. నా రిక్వెస్ట్ ఏంటంటే, సార్ గారు ఎప్పుడైనా చిలిపి పనులు చేసినప్పుడు మనం అందరం నవ్వుకునే సంఘటన ఏమన్నా ఉందా? మీ సిస్టర్ ఎవరంటే చెప్తే బాగుంటుంది. చిట్టాలు వస్తానే ఉంటాయేమో. ఐ రిక్వెస్ట్ ఏఎస్పీ అశోక్ గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాము. సార్ ప్లీజ్. సో సార్ నుంచి కూడా ఈ వాల్యుబుల్ విష్ అయిపోయిన తర్వాత మన చిలిపి ప్రశ్నకు వద్దాం. వెల్కమ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. ఇంత వండర్ఫుల్ ఈవినింగ్లో నన్ను భాగస్వామ్యం చేసిన మా సిస్టర్ సమంత గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. వెరీ వెరీ హ్యాపీ బర్త్డే విషెస్ టు రాజేష్ భయ్య. థ్యాంక్ యూ సిస్టర్స్. ఐ హ్యావ్ ఆల్సో మీ ఊరు కూడా వచ్చాను నేను. రాజేష్ది మాది మా బ్యాచ్ ఉంటుంది. మేమంతా చదువుకున్న వాళ్ళం, కలిసి చదువుకున్నాం నిజాం కాలేజ్లో. 1987లో మా మెమరీ గోస్ బ్యాక్. 1987లో వీ స్టార్టెడ్ అవర్ లైఫ్ ఇన్ హైదరాబాద్ ఇన్ నిజాం కాలేజ్. సో ఆ సందర్భంగా ఉన్నప్పుడు కొంచెం మొదటి నుంచి కూడా రాజేష్ నేను కొంచెం చాలా చనువుగా ఉండేవాళ్ళం, బాగా కలిసి తిరగటోళ్ళం. అదే కంటిన్యూ అయింది, ఎప్పటికీ మరి బ్రేక్ కాలేదు ఫ్రెండ్షిప్. తదుపరి మా బ్యాచ్ వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ స్టార్ట్ చేసినాం. మళ్ళీ ఇంకా బాండింగ్ ఇంకా పెరుగుతూ వచ్చింది. తనని నేను ప్రత్యక్షంగా చూసిన. నేను 91లో పోలీస్ ఆఫీసర్గా జాయిన్ అయినా. ఇమీడియట్లీ ఆఫ్టర్ నా గ్రాడ్యుయేషన్ పీజీ చేరుతున్నప్పుడే నాకు జాబ్ వస్తే జాయిన్ అయినా. తనేమో బిజినెస్ రంగంలో అడుగు పెట్టాడు. ఆయన తార్నాకలో బిజినెస్ చేస్తుండేవాడు. కొంచెం బిగినింగ్లో సినిమాలు కూడా చేసినాడు అనుకుంటా. సో చేసేవాడు. తర్వాత మేము ఎప్పుడైతే ఈ లిక్కర్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చినాడో, ఈయన మేము ఎప్పుడు కూడా మీడియా లిక్కర్ వేరే అని మేము చదువుగా తీసుకుంటాం. చాలా చక్కటి వ్యక్తి, కింద అహంభావం లేదు, ఎదిగిన కొద్దీ ఒదిగే మనస్తత్వం, జీరో ఎగోతో బతుకుతాడు, అందరిని కలుపుకోపోతాడు. ఎంత బిజీ ఉన్నా కూడా తన మనసుల దగ్గరికి వస్తాడు. ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఏం జరిగినా కూడా ప్రతి ఫంక్షన్కి తను అటెండ్ అయ్యే ప్రయత్నం చేస్తుంటాడు. మేమన్నా కొన్ని మిస్ అవుతాం బికాస్ ఆఫ్ అవర్ మై డ్యూటీస్. ఇప్పుడు కూడా నేను ఈరోజు హైదరాబాద్ సిటీ నేను నైట్ సూపర్వైజర్గా ఆఫీసర్, ఐ హావ్ టు మూవ్. సో అట్లా తను చాలా అన్ని చేస్తుంటాడు. మరి ముఖ్యంగా మేము కరీంనగర్ ఉన్నప్పుడు ఇంకా బాగా కలిసినాము. నర్సింగ్ సార్ కూడా బాగా సన్నిహితంగా మేము ఉన్నాం అందరం. ఒక ఫ్యామిలీ మెంబర్గా నాకు అవకాశం కల్పించినందుకు రాజేష్ నీకు ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. I wish you a very happy and successful business in your coming years. Thank you so much. థ్యాంక్ యూ సార్. అంత బిజీగా ఉన్న సార్ కోసం ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా రిక్వెస్ట్ సార్ వాళ్ళ బావగారు అయినటువంటి రామ్మోహన్ రావు గారిని సాదరంగా ఇక్కడికి ఆహ్వానిస్తున్నాము. సార్ ప్లీజ్ ఒక 2 మాటలు. So nice to see all the family together. అందరూ ఇక్కడ ఉండి రాజు బర్త్డే విషెస్ కు వచ్చారు. చాలా బాగా అనిపిస్తుంది. And I've seen Raju from his business days, from the starting days. He has grown to such a level. We are all very happy. మొన్న కూడా I went to this Goa పోయినప్పుడు factory కూడా పోయినాను. I know how he is growing
what level he's growing. Chala chala సంతోషంగా ఉంది రాజు, and so nice to see you all here. Thank you. Bye. Once again, happy birthday. Thank you, sir. సో ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ ద కేక్ కటింగ్. సో బర్త్డే బాయ్ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాము అలాంగ్ వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో పాటు. సో అందరూ స్టేజ్ మీదకి వచ్చేస్తే ఈ గ్రాండ్ సెలబ్రేషన్స్ని కేక్ కటింగ్ రూపంలో కూడా సెలబ్రేట్ చేసుకుందాము. సో ప్లీజ్ వెల్కమ్ సార్. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. శమంత మ్యామ్ అండ్ అలాగే సిస్టర్స్ అందరూ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. రేపు రాఖీ పౌర్ణమి కాబట్టి పెద్ద పండుగ అనుకుంటా. డబల్ ధమాకా. Alright, so celebrating 50+ years. So ఒకసారి అందరూ గట్టిగా చెప్పట్లు. Let's wish him a huge success and అలాగే ఇంకా ఇలాంటి బర్త్డేస్ చాలా చాలా జరుపుకోవాలి ఫ్యామిలీతో పాటు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చిరునవ్వులతో సాగాలి చిరంజీవి
చిలక పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమని నా మీద ప్రేమే ఉందని నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది చిరునవ్వులొక చెలికాడు పలుక నిలువెల్ల వెళ్ళి విరిసింది నెలవంక తొంగి చూసింది ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఏవేవో కోరికలు ఎదలో చుమ్మని అంటున్నవి ఆ కుంటి మల్లికలు కళ్ళన దాగి వింటున్నవి ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు జాబిలంటి ఈ చిన్నదాని చూడకుంటే నాకు వెన్నెలేది చివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం కన్యాకుమారి కనబడద దారి కయ్యాల మారి పడతావే జారి అరే చెమక చెమక చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికే రావయ్యా అరే జనకు జనకు చాం పట్టుకో పట్టుకో చంపెదరువులే వేయ హలో గురు ప్రేమ కోసమే రోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియగానాలే కన్య ప్రేమ దోచుకున్న శుభవేళ రూపు తేరా మస్తానా నీకు డేరా వేస్తానా సోకు వేస్తే వస్తానా షేపులన్నీ ఇస్తానా హే కోడి కోసం వచ్చావా గోపాల దాని బుట్ట కింద దాచాను గోపాల బుట్ట తేనె కావాల గోపాల దాన్ని ముంతలోన ఉంచాను గోపాల పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నామది కోరిక పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నామది కోరిక నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే కలిచేనే నేనే స్వప్న వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో మునిమాపుల్లో ఎల్లో మురిపాలలో ఎల్లో కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేళ నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేళ నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా నలుగురికి నచ్చినది నా
నాకసలే ఇక నచ్చదురో నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరో నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ నువ్వు నువ్వు నువ్వే నువ్వు 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 గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తోంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది చైల 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 నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా హొయ్లా హొయ్లా హొయ్లే హొయ్లా నడక చూస్తే చిక్కుబుక్కు రైలా నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీ పేరైనా నిన్ను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా ఎక్కడ 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 ఉందో తారక నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక నా ప్రేమను కోపంగాను నా ప్రేమను ద్వేషంగాను నా ప్రేమను శాపంగాను చెలియా ఫీల్ మై లవ్ చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసలో చేస్తున్నా కంటపడదు ఇక ఎదురేమున్నా చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా చెవిన పడదు ఎవరేమంటున్నా సఖియా చెలియా కౌగిలి 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 చెలిపండు ఏదో జరిగిందంటూ నీతో చెప్పానా చాలే ఇట్లాంటివి చాలా విన్నా నీతో చెప్పనా నీ కూడా తెలిసినా నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కాననా పాదమెట్టుపోతున్నా పైన వెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చలో రే చలో రే చల్ చలో రే చలో రే చల్ చలో రే చలో రే చల్ చల్ చలో రే చలో రే చల్ చలో రే చలో రే చల్ చలో రే చలో రే చల్ చల్ అమ్మా లేదు నాన్న లేడు అక్క చెల్లి తంబి లేరు ఏక్ నిరంజన్ కాయం మానుకొని అరహామి న్యాయం చేయవిక ఎందుకు ఏమి తయారయ్యి మరి తరిగిడదేమి పవర్ స్టార్ I'm your star ప్రేమ దేశం యువరాణి పూత ప్రాయం విరిబోని కేరి కోరి మెచ్చావే ఈ తోట రాముణ్ణి నీ జతగా నేనుండాలి నీ ఎదలో నీ నిండాలి నీ కథగా నేనే మారాలి చిన్ని చిన్ని ఆశలు నాలో రేగనే చిరు చిరు ఊహలు ఎదలో ఊగనే చూసా 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 ఒక హృదయాన్నే కలిసా 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 ఆ హృదయాన్నే ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం I'm a lover also, fighter also. I'm a lover also, fighter also. పదర 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 ఈ అడుగుకి బదులు పెట్టి పదర ఈ అడవిని చదును చేయి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం
నీ ఇల్లు బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను జోరు మీద ఉన్నావు జోడు కడతావా మోజు మీద సన్న జాజి పూలు పెడతావా ఏ బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది చిలకే కొట్టని జాంపండు సిగ్గుపడుతుంది ఏ బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది చిలకే కొట్టని జాంపండు సిగ్గుపడుతుంది అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి దాటేందుకు బోటున్నది రసంతకి తస్సదియా అమలాపురం బుల్లమ్మోని కేట్ కావాలా స్వీట్ కావాలా పచ్చ నోట్ కావాలా బయట పట్టి సైట్ కొట్టే పండు వెన్నెల్లో ఆట సాగాల బాక్సు మూత మోగల పుట్ట మారం బండి చక్కీలా బండి పైల పచ్చీస్ బండి పరువాల బండి వాన వాన వెల్లువాయి కొండ కోన తుల్లిపోయి చెలియ చూపులే చిలిపి చల్లులై మేను తాకగా ఎదు ఎదు ఎదుగాయ హమ్ని మై హీరో మజాకా ముద్దిస్తారారో ఖుషీగా కోగిట్లో మారో ముత్యమల్లే మెరిసిపోయే మల్లె మొక్క అరే ముట్టుకుంటే ముడుసుకుంటా ఇంత సిగ్గా అరే మప్పే మసకేసిందిలే ఒక మంచే తెరగా నిలిసిందిలే ఊరు నిదరోయిందిలే మంచి చోటే మనకు కుదిరిందిలే ఏమే ఏమే బామా ఏమే ఏమే బామా తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసయ్య మందిరో హే చిట్టు చిట్టమ్మ కూతురో మెత్తంగా సత్తా చూపించ మందిరో బావవి నువ్వు భామను నేను ఇద్దరం ఒకటవని మోజులు రేపే మల్లెల కాలం ఇద్దరం ఒకటవని దంచవే మేనత్త కూతురా ఒట్లు దంచవే నా గుండెలదరా ఆటకవలా పట్టకవలా స్వచ్ఛమైన అచ్చతలకు పెట్టుకవలా రావయ్య ముత్తల మామ నీకు రాసిస్తా రాయలసీమ వచ్చాక వదలను భామ జంట జాగారం చెయ్యాలమ్మా రింగ 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 రింగాలే రింగ 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 రింగాలే గాజువాక పిల్ల మేం గాజులో లంగారా గాజువాక పిల్ల మేం గాజులో లంగారా గాజువాక పిల్ల మేం గాజులో లంగారా నీ సేయి జాపలేదా హే రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో తోటకడకొచ్చిందా కుర్రదో కుర్రది రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే అమ్మని అబ్బని అత్తిలి కొమ్మని అత్తిరి నీ దరికొచ్చానే నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే ఆకలిస్తే అన్నం పెడతా అలిసొస్తే ఆయిల్ పెడతా మూడొస్తే ముత్తులు పెడతా చిన్నోడా చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హా గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హా అదరు పైచాడు అద్దం కొనుకోమన్నాడు డియాలో డియాలా డియా డియా డియాలా ఒకరు పైచాడు సిక్కరు కొనుకోమన్నాడు డియాలో డియాలా డియా డియా డియాలా మారు సిట్టి మారు సిట్టి మారు సిట్టి మారు సిట్టి మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగాస్టార్ నన్ను చూస్తే విసిలేస్తారు బజే బాజే ఆటోలు బజే బాజే ఆటోలు బజే బజరే 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 బజే బాజే ఆటోలు బజే బాజే ఆటోలు బజే
సిదరాంగి సిలక పిలక 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 పెట్టిపోరా సురక గిరక 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 ఇది సెదబాయి గిరక ఉరక 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 సొట బుగ్గే కొరక రాములా రాములా నన్నం చేసిమిరో రాములా రాములా నా మానం చేసిమిరో రాములా రాములా నన్నం చేసిమిరో రాములా రాములా నా మానం చేసిమిరో आडोल बजे बाजे आडोल बजे 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 बाजे आडोल बजे बाजे आडोल बजे 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 ए बाबू और बाबू बाबू ए बाबू पुरा मी सम की रोज बुलना बाबू एडी ओडी ओडी सगडी 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 ओडी ओडी सगडी 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 एडी ओडी ओडी सगडी 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 ओडी ओडी सगडी 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 రాములా రాములా నన్నం చేసిమిరో రాములా రాములా నా మానం చేసిమిరో రాములా రాములా నన్నం చేసిమిరో రాములా రాములా నా మానం చేసిమిరో పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా అడుగుతావని ఆశగా ఉంది అడగవేం త్వరగా స్వప్న వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగే చినుకయింది చినుకే చిటపట పాటయింది చిటపట పాటి తాకిందేలా చిలకలు వాలి చెట్టయింది నా చిలక నువ్వే కావాలి నా రా చిలక నువ్వే కావాలి బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే రంగీలా పాటల్లో రాగం నువ్వేలే ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే మండేలా చూపే నువ్వేలే ఓ మిస్సమ్మా మిస్సమ్మాయమ్మ నా వినసే నువ్వేనమ్మా ఓ మిస్సయ్యో మిస్సయ్యో అయ్యో లవ్ వైరసే సోకిందయ్యో చెలియా చెలియా చిరుకోపమా చాలయ్యా చాలయ్యా పరిహాసమా ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా ప్రేమించే షరతులేమిటో అందులోని మర్మమేమిటో గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం కాదా గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం కాదా గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం కాదా నీ చెయ్యి సాపలేదా మపసా మపని మపసాని పగరే సరే పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉంది లేది పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉంది లేది దాయి దాయిదమ్మా కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ దాయి దాయిదమ్మా పలికే గండు కోయిలమ్మా నీపై మనసైందమ్మా నా నిండు సందమామ ఓహో ఒళ్ళో వాలుమా ఓహో వయసే ఏలుమా నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుట్టి నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుట్టి అది వినబడుతుంటే అలచడి రేగే నానా నువ్వే మాయ చేసావో గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని క్షణం మాగనంటోంది ఓణి మరి చిలిపిది వయసు బాణి చెలియా 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్నా తను నదిలో మునిగి ఉన్నా చెమట
చిలక జుట్టు వేరేస్తే నిలువు బొట్టు చారే వాట్ ఈస్ ద సూటు బోటు వాట్ ఈస్ ద ఫ్రెంచ్ కట్టు వాట్ ఈస్ ద గల్ఫ్ సెంట్ చారే అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది కిటికీలో చేం కనబడుతుంది గంటకి 70 మైళ్ళ వేగంతో ఈ లోకం పరిగెడుతుందండి గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూశాను నిన్ను చూస్తూనే ప్రేమ పుట్టి నీ పైన లెన్స్ పెట్టి నిద్రపోనందే నా కన్ను సారొస్తారొస్తారా రత్తారత్తారత్తారే దావత్తేస్తారా రత్తారత్తారే నీనే నా నీనే నీనీ నా నీనే పోనే పోనీనే నీడై ఉన్నానే హే కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రామ్ జయ 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 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టేమో విరగబోసింది ఉయ్యాలైనా జంపాలైనా నీతో గమని మళ్ళీ మనలా పుట్టించాడు సీతారాములని రాక్ స్టార్ని స్టైల్కి లైక్ కొడతా ఈ సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది ఈ సందేహం లేదు ఆ కందేటి సిక్కే ఈ తొందరలు ఇచ్చింది పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా జంట కట్టేసిన తుంటరోడానితో కొంటె తంటాలని తెచ్చుకుంటాదురా సూపర్ మచ్చి ఇది సూపర్ మచ్చి సూపర్ మచ్చి ఇది సూపర్ మచ్చి Mommy returns, mommy returns, mommy returns. Oh God, what to do? Mommy returns, mommy returns, mommy returns. Pada 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 mari pakka local nenu pakka local. Nenu vaade gasul kokareikal anni ura masu lekkalo. ఓరోరి రాజా వీరాధి వీర నీతోనే నేను ఉండిపోనా ఎందాక నువ్వు వెళ్ళాలి అన్నా అందాక నేను కూడా రానా మధురమే క్షణమే ఓ చెలి మధురమే క్షణమే రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు రంగమ్మ మంగమ్మ పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు మహానటి మహానటి ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ ఓ
ఓకే సార్, మీ అందరూ మీ మాటల కోసం వెయిట్ చేస్తున్నాము. సో హౌ డు యూ ఫీల్ సమంత గారు ఏర్పాటు చేసినటువంటి సర్ప్రైజ్ గురించి? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి చాలా మంది వచ్చారు. సో ఈ అకేషన్ గురించి ఒక 2 మాటలు. ఓకే, సో ద మోస్ట్ అవైటింగ్ స్పీచ్ ఇది. సో ఖచ్చితంగా ఇప్పుడు అందరూ వినాల్సిందే. సో ఐ రిక్వెస్ట్ దయచేసి అందరూ కూర్చొని సార్ మాటలు వినవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ హృతిక్ అండ్ సమంత. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సర్ప్రైజ్ అంటే ఇట్లుంటుందని. ఇప్పుడే ఫస్ట్ టైం ఎందుకంటే నన్ను నైట్ వచ్చి నా కొడుకు రావడమే విచిత్రం. నైట్ 12 o'clock వచ్చి 11 o'clock వచ్చి సర్ప్రైజ్ చేసినాడు. సో ఇదే సర్ప్రైజ్ ఏమో అనుకున్నాను. మార్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ పోదామా ప్లాన్ అని అన్నారు మీరంతా. అంటే డిన్నర్కి వెళ్ళిపోదామా అని చెప్పాను నేను. అంటే ఏదో హోటల్ బుక్ చేయమని చెప్పాను. చెప్తే నేను ఎండింగ్ డేలో చెప్తాను, ఎండ్ ఆఫ్ ద డే చెప్తాను, ఇప్పుడు అవసరం లేదు అని. సరే అనుకున్నాను. 7:30 వరకు నేను అనుకున్నాను, అసలు ప్లాన్ చేసుకోలేదు, డ్రెస్ వేసుకోలేదు. 7:30 వరకు సడన్ గా పోదామన్నాను. ఎక్కడికి అంటే ఎప్పుడు రాలే ఈ ప్లేస్ కు, హైర్ ప్లేస్, ఇట్ ఇస్ న్యూ టు మీ. అసలు ఏంటంటే నేను ఇక్కడ రాలేదు కూడా. ఇక్కడ డిన్నర్ విషయం ఇక్కడ ఏదో స్పెషల్ ఉంటుంది అనుకున్నాను. ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత తెలిసింది ఏదో బర్త్డే పార్టీకి తీసుకొచ్చి మా సిస్టర్ కూడా నేను వచ్చింది రాత్రి. మా చిన్నక్క వచ్చి ఏం చెప్పిందంటే, నాకు రేపు సాయంత్రం రూపాయలు డిన్నర్ పంపించమంటే మా బావ వాళ్ళ రిలేటివ్ బర్త్డే పార్టీ ఉంది. సో మేము అక్కడికి వెళ్ళిపోతున్నాం. సో రేపు సాయంత్రం కనీసం రూపాయల మీద పంపించమని అడిగారు. అడిగితే సరే అన్నారు. నా ఫోన్ బుక్ చేసుకుంది మార్నింగ్ 11:30, 12కి. నా దగ్గర ఫోన్స్ లేవు యాక్చువల్లీ. ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళకు మెసేజ్ పెట్టాలంటే సాయంత్రం పెట్టలేదు. ఈ రోజు మొత్తం మా కోసమే, సండే కదా ఎట్లా మాట్లాడేది లేదని. సరే పర్లేదు అనుకున్నాను నేను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రియల్లీ ఐ షాక్. అసలు బ్లాంక్ అయిపోయింది ఫస్ట్ నాకు. లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు బిఎస్ చూసిన తర్వాత నేను అనుకున్నాను, బిఎస్ ఇక్కడ ఏదైనా షూటింగ్ చేస్తున్నాడేమో అనుకున్నాను ఫస్ట్ వెళ్ళాను. బిఎస్ టాక్ షో అట్లాంటిది చేస్తాడు కదా, ఆ టాక్ షో లాంటిది ఏదో ఉందేమో, ప్లాన్ పిలిచాడేమో, దానికోసం డిన్నర్కి వచ్చినేమో అనుకున్నాను. లోపలికి వచ్చేసరికి మా సిస్టర్ చూసిన తర్వాత నాకు మొత్తం బ్లాంక్ అయిపోయింది. అసలు ఏం అర్థం కాలేదు. నేను అసలు రియాక్ట్ ఎట్లా కావాలో తెలియదు నాకు. యాక్చువల్లీ నాతో వల్లిబాబా ఉన్నాడు, నిన్నటి వరకు నాతోనే మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్పలేదు. మత్తివన్ అన్నాడు, మత్తి వాడు చీటర్. వాడు కనీసం 24 hours డిన్నర్కి ఎక్కడ పోతావన్నాయా, నువ్వు అక్కడ ఎలా పోతావన్నాయా, డ్రెస్ కొనుక్కున్నావన్నాయా అని అన్నాడు. కానీ నాకు మాత్రం వాడు ఒక మాట చెప్పాడు. సో ఇట్ ఇస్ వెరీ సర్ప్రైజ్, వెరీ వెరీ స్పెషల్ డే ఫర్ మీ. రియల్లీ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ హృతిక్ అండ్ సమంత. అండ్ సమంత ఫోన్ చేయగానే ఇంతమంది ఫ్రెండ్స్ రావడం, స్పెషల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళంతా నాకు 20 years బ్యాక్ ఫ్రెండ్. నాకు వలిబాబా నెంబర్ గుర్తుండడం విచిత్రం. 15-20 years బ్యాక్ నా నిజాం ఫ్రెండ్స్ కూడా వాళ్ళందరి నెంబర్లు ఎట్లా తీసుకుందో తెలియదు నాకు. అసలు ఫోటోస్ కూడా నేను సర్ప్రైజ్ అయినాను. నర్సింగ్ బాబుతో ఎక్కడో దిగిన ఫోటో కూడా తీసుకొచ్చి పెట్టేసింది ఇక్కడ నాకు అసలు. సో రాంబాబు రావడం ఇంకా సర్ప్రైజ్ నాకు. రత్నమన్న, శ్రీహర్ అన్న, అసలు వీళ్ళు సామాన్యంగా ఫంక్షన్ తక్కువ రావడం. కానీ నిజంగా ఇది వెరీ స్పెషల్ డే ఫర్ మీ. రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నా ఫ్యామిలీకి, నా ఫ్రెండ్స్, ఇది 2 బ్లెండ్ అన్నమాట. నాకు అనిపించింది ఏంటంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ బ్లెండ్ లాగా అనిపించింది నాకు. సో ఎవరైనా బర్త్డే ప్లాన్ చేస్తే ఇట్లా ప్లాన్ చేయొచ్చు. బాగుంది, నాకు నచ్చింది నాకు యాక్చువల్లీ. సో నాకు చాలా సంతోషం ఎందుకు అనిపించింది అంటే, నా కెరీర్ స్టార్ట్ చేసింది రాంబాబుతో. సినిమాలో వాళ్ళ దగ్గర ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇప్పుడు 1991 కురుట్ల సినిమాలో 3 సంవత్సరాలు చేశాను. థియేటర్స్ మెయింటైన్ చేసింది వాళ్ళు రాంబాబు వాళ్ళే. సో తర్వాత లిక్కర్లోకి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ గురువు, గాడ్ ఫాదర్ అంటే ఆయన ఎందుకు లేదు మా మెసేజ్ అర్థమైతే లేదు. మధుశంకర్ ఈజ్ మై గాడ్ ఫాదర్ ఫర్ మీ. ఆయన రాలేదు. నా కెరీర్ ఇంత దూరం రావడానికి, ఇంత ఎదగడానికి, ఇంత సిస్టమేటిక్ ఉండడానికి ప్లానింగ్, సిస్టమేటిక్నెస్ నేర్పింది ఆయనే.
సో ఆయన ఒక్కడే మిస్ అయ్యింది ఇంట్లో, అందరు వచ్చినారు, ఒక మణిశంకర్ ఒక్కరే మిస్ అయినారు నాకు యాక్చువల్గా. ఓకే ఓకే ఓకే, అదే ఆయన ఒక్కడికి ఎట్లా మిస్ అయిపోయాడు అనుకోలేదు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంత షార్ట్ నోటీస్ లో అందరినీ 3-4 days లో పిలిచింది అనుకుంటా నేను, ఇంతమంది రావడం గ్రేట్. మామిడి దగ్గర 1 week 10 days అంత వర్క్ ఉండదు, బయట పడిపోతుంది, ఇప్పుడు 2-3 days లో చేసి ఉంటుంది. థ్యాంక్ యూ. సో నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఏంటంటే ఇంత పెద్ద సర్ప్రైజ్ ని ఇంత ఎక్స్ట్రాడినరీగా ప్లాన్ చేయడం ఒక ఎత్తు అయితే, అసలు ఉన్న వాళ్ళందరూ ఇంత క్లూ కూడా లేకుండా సార్ కి సర్ప్రైజ్ ఇచ్చారు కదా, ఆ సపోర్ట్ కి హ్యాట్స్ ఆఫ్. జనరల్ ఒకరు కాకపోతే ఒకరి దగ్గర నోరు జారడం లేకపోతే ఏదో లాగా దొరికిపోతారు, బట్ ఇంత పెద్ద సర్ప్రైజ్ ని ఇంత బాగా ప్లాన్ చేసి తీసుకొచ్చారు. దట్స్ సో నైస్ సార్. వన్స్ అగైన్ ఇలాంటి బర్త్డేస్ చాలా చాలా జరుపుకోవాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాము. అండ్ విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సో నేరుట్ల ప్రవీణ్ చంద్ర గారు సినీ డైరెక్టర్, వారి ఆధ్వర్యంలో సమంత గారు అండ్ వాళ్ళ అబ్బాయి ఇంత బాగా ఈ ప్లాన్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. సో వన్స్ అగైన్ మ్యామ్, మీ సర్ప్రైజ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో సక్సెస్ అయ్యారు, సార్ కి కూడా బాగా నచ్చింది. అండ్ షార్ట్ నోటీస్ లోనే ఇంతమంది వచ్చారు, ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గ్యాదర్ అయ్యారు. మీ అందరికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ ని ఇక్కడితో పాజ్ చేయొద్దు, ఇలాగే కంటిన్యూ చేద్దాము. ఇంకొంచెం సేపు మ్యూజికల్ సునామీతో ఎంటర్టైన్ చేయడానికి మన అమేజింగ్ సింగర్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ డు ఎంజాయ్ యువర్ ప్రోగ్రామ్. సార్ ప్లీజ్ కూర్చోవాల్సింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి నాడు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు మనోజ్ గారు అండ్ మిగతా వాళ్ళందరికీ, ఈబిఎస్ గారు, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు మీ. థ్యాంక్ యూ. సో లెట్స్ కంటిన్యూ అండ్ ఈ పార్టీని ఇలాగే మ్యూజిక్ తో ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ. సరి మామగరి సని దపసా, సరి మామగరి సని దపసా, రి మదని దప సా సని దప మగ పమరి. యమహానగరి కలకత్తా పురి నమో గిలి ఔరావాదరి. చిరుత్యాగరాజు నీ కృతిని పలికెను మరి, చిరుత్యాగరాజు నీ కృతిని పలికెను మరి. యమహానగరి కలకత్తా పురి నమో గిరి ఔరావాదరి. చిన్నగా 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 మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగ సిరికే వేస్తాన ఓటు, నా సొగసిరితో వేస్తా ఓటు. నా ప్రేమ దేశాన్ని ప్రతిరోజు పాలించే నా రాణి వాసాన్ని రే పగలు రక్షించే నీ గుండెలకే వేస్తాన ఓటు, గుడి హారతిని వేస్తా ఓటు. సీమల్లో హల్లో యమగా ఉంది వల్లో, మునిమాపుల్లో ఎల్లో మురిపాలలో ఎల్లో. చలి చలిగా తొలిమలిగా ఈడి ధార పోస, చలివిడిగా కలివిడిగా అందాలార పోస. అలకలోరి రామ చిలుక పలుకగని. వాన వాన వెన్నెల వాన కురవని కురవని నీ నిలువున కరగని. పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో పాల మేఘ మాలికలో జాలు వారు తొలకరిలో తడిసి తడిసిపోని మది మురిసి మురిసిపోని, తడిసి తడిసిపోని ముడి బిగిసి బిగిసిపోని. నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి, పడుచు సొగసుల పాలాస్త్రీ అంటనీ దానా మేస్త్రీ. అవేవే 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 అవేవే. ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేటు తీసినాడు మాస్టర్.
మాస్టరు టేస్ట్ కాస్త చూడమంటూ బూస్ట్ కలిపినాడు మాస్టరు అలా అలా హఠాత్తుగా అటు ఇటు కరెంటు పోగా నెక్స్ట్ సీను ఏం జరిగింది జస్ట్ నాకు సిగ్గేస్తోంది నెక్స్ట్ సీన్ ఏం జరిగింది జస్ట్ నాకు సిగ్గేస్తోంది అంజనీ పుత్రుడా వీరాధి వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు యాహా ఆహా యాహా సందె పొత్తుల కాడ సంపంగిన వింది అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది మబ్బు పట్టే కళ్ళు తప్పిప్పుల ఏ ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో ఎవరికిస్తుందో ఏమవుతుందో ఆ పాపను బాబులో మీ చేతులు పెట్టారు, ఎలా ఆడిస్తారు మీరు? ఒకసారి చేతులు పట్టుకోండి. ఇప్పుడు ఆ మధ్యలో పాప బాబును ఉన్నారు, మీరు ఊపాలి, అదే డ్యాన్స్. కానీ అదే సూపర్, అలా చెప్పండి కొట్టండి. గట్టిగా ఊపాలి, బాగా వేస్తున్నారు. అక్కడ నుంచి మాకు ఇప్పుడే అందిన వార్త ఏంటంటే మీరు మంచి డాన్సర్స్ అని చెప్తున్నారు, వాళ్ళు అనుకుంటారు. ఓకే, అనుకోవడం మంచిది కదా, కొంచెం వాళ్ళ కళ నిజం చేయండి, వాళ్ళ మాట నిజం చేయండి దయచేసి. ఒకరోజు మళ్ళీ రాని రోజు. అందాలలో మహోదయం భూలోకమే నవోదయం పువ్వు నవ్వు పులకించే గాలిలో నింగి నీలా చుంబించే లాలిలో తారల్లారే విహారమే గోవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గుబలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై స్టార్ స్టార్ మేరా స్టార్ 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 మేరా స్టార్ స్టార్ ఎర్ర చీరేమో ఈ రోజే కొన్నాను, నల్ల జాకెట్టు నైట్ అంతా కుట్టాను, మాలు జల్లోన మందారం పెట్టాను, కన్నె ఒళ్ళంతా సింగారం చుట్టాను. పిల్లడు లెట్స్ డూ కుమ్ముడు చాయ్ చటుక్కున సాగరా భాయ్ లెట్స్ డూ కుమ్ముడు ఈ చాయ్ చముక్కులే చూడరా భాయ్ లెట్స్ డూ కుమ్ముడు ఈ పెట్టకు నేనే మేస్తరే మీరు పేదల పాలిక పెన్నిదే ఈ పేటకు నేనే మేస్తిరి నిరుపేదల పాలిట పెన్నిది కాయ కష్టం ఎరుగని వాళ్ళకి ఖబర్దారు గస్తి నేనే ముఠా మేస్తిరి ఓ నేనే ముఠా మేస్తిరి
అననురా మండై అననురా ఎన్నడు నిదానరా నరాజా రాయటురా నరాజా రాయటురా చెట్టు లెక్కమన్ననా పుట్ట లెక్కమన్ననా లవాడమన్నానురా నరాజా రాయటురా నరాజా రాయటురా లాహే 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 రే లాహే 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 లే నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే అలలే పుడుతూ మొదలే మనుపు పుదుపు నీదే ఆ అందమే చూపెను బ్రతుకులలో తీరే నా కోసం మారావా నువ్వు లేక నన్నే మార్చేసావా నువ్వు నా కోసం మారావా నువ్వు లేక నన్నే మార్చేసావా నువ్వు ఒకే ఒక లోకం నువ్వే లోకంలో నా అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకేమున్నావే ఇది నేనేనా హే ఇది నిజమేనా నా అర్థంలో నా కొత్తగా కనబడుతున్నా నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా అక్షరాలకే అందనంతలా ప్రేమ లేఖలెన్నో చదువుకుంటే నీ మూగ సైగలో నేనే ఆ భ్రమే నిన్ను చేయాలంటే తన ఆస్తి మొత్తాన్నే ఖర్చు పెట్టుంటాడే అందాల నీ కంటి కాకుతతో రాసి ఉంటాడే నా నుదుటి రాతలనే కుంకుమల నువ్వే లహరాయి గుండె వెచ్చన ఊహలే గిరాయి మనలో మనలో
यार कहाँ सा याराना, तेरे जैसा यार कहाँ सा याराना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना, तेरे जैसा यार कहाँ सा याराना। मुझको गले लगा के बैठा दिया पलक पे, मुझे हाथ से उठा के मेरी जिंदगी